గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 100 ఏళ్లు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సిడబ్ల్యూసి సమావేశాలకు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సమావేశాలకు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బట్టి, ఉత్తమ్తో కీలక నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో 7 అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక వీరితో పాటు వైఎస్ షర్మిల కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మరింతగా సుపరిపాలన అందించేందుకు ప్రత్యేక సలహా మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్టీజీఎస్పై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సలహా మండలిలో గేట్స్ ఫౌండేషన్ నుంచి అలాగే మద్రాసు ఐఐటి, ఇతర ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన 10 మంది నిపుణులను సభ్యులుగా నియమించాలన్నారు. ప్రజలకు మరింత మేలు చేసేలా సుపరిపాలన అందించేందుకు ఇంకా ఏమేమి చేయొచ్చనే దానిపై ఈ సలహా మండలి అధ్యయనం చేసి సూచనలు చేసేలా ఉండాలన్నారు. ప్రజలకు ఎలాంటి ప్రభుత్వ సేవలు కావాలన్నా ఆన్లైన్, డిజిటల్, వాట్సాప్ గవర్నెన్స్ తదితర సాంకేతిక మార్గాల ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇక మొబైల్ ఫోన్ ద్వారా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగించుకొని ప్రజలు సేవలు పొందేలా అవగాహన కల్పించడంతో పాటు వాట్సాప్ గవర్నెన్స్ను మరింత విస్తృతపరిచేలా చూడాలని ఆదేశించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా తన కొడుకు సంబంధిత విషయంపై లేఖను విడుదల చేశారు. ఇందులో ఆయన అందరి ఆశీస్సులతో మార్క్ శంకర్ కోలుకుంటున్నాడని చెప్పుకొచ్చారు. ఇక పవన్ కాలేయం విడుదల చేసిన లేఖలో మా చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని స్కూల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మార్క్ శంకర్ క్రమంగా కోలుకుంటున్నాడు. ప్రమాద విషయం తెలుసుకుని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఫోన్ చేసి మార్క్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకప్ చేసి ధైర్యం చెప్పారని తెలిపారు. ఇక సింగపూర్లో అవసరమైన సహకారం అందించవలసిందిగా అక్కడి హై కమిషనర్కు దిశానిర్దేశం చేశారని, వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ తెలిపారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మాట్లాడారని, మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారని, వారికి నా ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు. I thought it was a very simple, some kind of very simple incident, but then later I realized the magnitude of that. And even when a kid had to lost life in this, and a lot of children are in a hospital right now, and my son is going through right now under, I think under general anesthesia, going through bronchoscopy. And Honorable Prime Minister Sri Narendra Modi ji has I got a call from PMO and saying that he heard about the incident, and he said whatever has to be done from our side, it will be done. And Honorable PMO has initiated dialogue with Indian High Commissioner over there, and whatever additional whatever support could be done through them, at least try to convert them to extend it. I am very extremely grateful, and my heart is filled with gratitude for a call given by Honorable Prime Minister Modi ji. I am grateful to you, sir. And at the same time, my heartfelt gratitude to Honorable CM Sri Chandrababu Naidu garu. Chandrababu Naidu ji, I am grateful to you, sir, for your call. At the same time, my heartfelt gratitude to and thanks to Sri Nara Lokesh garu and so many dignitaries, political dignitaries, right from Honorable CM of Telangana Sri Revanth Reddy garu and Central Aviation Minister Sri K. Ramohan Naidu ji. My heartfelt greetings to you, my heartfelt gratitude to you, and Honorable Governor Sri Justice Abdul Nazir ji,
and Honorable previous former Prime Minister Sri Jagan Mohan Reddy Garu, and I'm grateful to him for conveying his best wishes and prayers. And former CM of Tamil Nadu, Sri Edappadi Palaniswamy ji, and my heartfelt gratitude to sir. Central Minister Sri Kishan Reddy ji and Sri Bandi Sanjay ji, and also Andhra Pradesh Upasabhapati Sri. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలింది. వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు రిమాండ్ పొడిగించింది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో విజయవాడ పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఇదే కేసులో వంశీకి న్యాయస్థానం ఇటీవల కస్టడీకి ఇచ్చింది. 15వ తేదీ 4వ నెల 2025 వరకు వంశీకి రిమాండ్ను పొడిగిస్తూ విజయవాడ ఏజేఎఫ్సీఎం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్లో ఉన్నారు. వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏలూరు వైసీపీ సమావేశంలో పాల్గొన్న ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి మళ్లీ వస్తామని, గుంటూరు యువతల ప్రాంతంలో ఒక్కొక్కరిని ఇళ్లలోంచి లాగి కొడతామని, అవతల ప్రాంతంలో దొరికి వారిని దొరికినట్లు అడ్డంగా నరుగుతామని వార్నింగ్ ఇచ్చారు. నేను మొన్న వెళ్ళాను, పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. పెద్దిరెడ్డి గారు మా మీద కక్ష చూపించకండి, రేపొద్దున మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపొద్దున మీద మా కక్ష పెట్టుకోకుండా అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళంత దూరం. ఇది మొన్ననే నేను వెళ్ళాను, పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. పెద్దిరెడ్డి గారు మా మీద కక్ష చూపించకండి, రేపొద్దున మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపొద్దున మీద మా కక్ష పెట్టుకోకుండా అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి వాళ్ళ ఇంటికి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ బాంబు బ్లాస్ట్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఈ కేసులో దోషులు వేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న 5 దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధతో కూడిన ధర్మాసనం దోషులందరికీ ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పిచ్చింది. టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. పులివెందులలో నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ నాయకుల ఘర్షణ పడ్డారు. మంత్రి సవిత సమక్షంలోనే బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వర్గీయులు వాగ్వాదానికి దిగారు. వేదికపై కూర్చునేందుకు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వెళ్లగా ఆయన వేదికపై ఉండకూడదని బీటెక్ రవి వర్గీయులు గొడవపడి టీడీపీలో గొడవపడ్డారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ పరిణామంతో టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం రసాబసగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ దయతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి ఒక గుంటనక్కాని పల్లా రాజేశ్వరరెడ్డి ఫైర్ అయ్యారు. కడియం శ్రీహరి తనను బొచ్చుకు కానడం, కడియం శ్రీహరికి ఉన్న విలువలేంటో అందరికీ తెలుసు అని పల్లా విమర్శించారు. తన అవసరాల కోసం ఎలాంటి వారినైనా మోసం చేయడం కడియం శ్రీహరికి వెన్నతో పెట్టిన విద్య అంటూ ఎమ్మెల్యే పల్లె తెలిపారు. విశ్వాసమైన కుక్కలో ఎప్పటికీ కేసీఆర్తోనే ఉంటానని పల్లా రాజేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.
మంచు ఫ్యామిలీలో మరోసారి విభేదాలు చెలరేగాయి. మరోసారి మంచు ఫ్యామిలీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. నార్సింగిలో సోదరుడు మంచు విష్ణుపై మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో లేనప్పుడు మంచు విష్ణు అనుచరులు తన కారుతో పాటు కొన్ని వస్తువులను దొంగలించారని మనోజ్ నార్సింగ్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. అలాగే జల్పల్లిలోని తన ఇంట్లో 150 మందితో విధ్వంసం సృష్టించారని తెలిపారు. హనుమకొండ జిల్లా డీసీసీ భవన్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమావేశం నిర్వహించారు. దేవనూరు అటవీ భూములను కబ్జా చేశారని మాజీ ఎమ్మెల్యే రాజయ్య తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీహరి మండిపడ్డాడు. రైతుల పట్టా భూములను కాపాడాలని ప్రయత్నాలు చేస్తుంటే తనపై కబ్జా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆరోపణలు నిజమని నిరూపిస్తే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని వెల్లడించారు. అసత్యాలతో నాపై వ్యక్తిగతంగా నీచంగా విష ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. నేను అటవీ భూములను ఆక్రమించుకున్నట్టుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏమాత్రము ఆధారం లేని వార్తలు, సత్యదూరమైన వార్తలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ మరెక్కడైనా కానీ నేను భూ కబ్జాకు పాల్పడినట్టుగా నిరూపిస్తే కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఎవరిని మోసం చేసింది లేదు, ఎక్కడ తప్పు చేసింది లేదు, ఎక్కడ భూ కబ్జాలకు పాల్పడ్డది లేదు. మై పొలిటికల్ లైఫ్ ఈజ్ ఏ క్లీన్ వైట్ పేపర్. మీరు ఆడికి వెళ్ళి ఫామ్ హౌజులు వారి దగ్గర ఉన్న కాగితాలు ఏంటి, ఆ ఫామ్ హౌజులు ఎవరియో నాకు తెలియదు. ఆ ఫామ్ హౌజులు అటవీ భూములలో ఉన్నాయా, పట్టా భూములలో ఉన్నాయా కూడా నాకు తెలియదు. కలెక్టర్ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెండు కూడా జాయింట్ సర్వే చేసినాయి. ఇలాంటి విషయాలు తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రమాదకరమని వ్యాఖ్యానించిన దానిపై ఆమె కౌంటర్ ఇచ్చారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, అనుమల ఇంటెలిజెన్స్ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అనుమల ఇంటెలిజెన్స్ వల్లే రాష్ట్రానికి ముప్పు ఏర్పడిందని తీవ్రంగా విమర్శించారు. అనుమల ఇంటెలిజెన్స్ రాజ్యంలో విధ్వంసాన్ని సృష్టిస్తుందన్నారు. అది పక్కకు జరగకుండా రాష్ట్రానికి మంచి జరగదని తెలియజేశారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుతో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి ఈ అనుమూల ఇంటెలిజెన్స్ మొత్తం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నది. అనుమూల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనబడతలేదు. అది కులగణన కావచ్చు, హెచ్సియు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇక తెలంగాణలో పోయిన సంవత్సరం చేసిరు. పోనీ ఈ వివరాలన్నా ఇస్తారేమో అంటే మళ్ళీ ఇవి కూడా తీసుకుపోయి ఇండిపెండెంట్ సంఘానికి ఇస్తారట. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారట. దాంతోనే అనాలిసిస్. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 2 రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూకంపకాణాన్ని బయటపెట్టనున్నట్లు తెలిపారు. జంతువుల వ్యధకు కారణమైన వారిపై ఖచ్చితంగా కేసులు పెట్టాలని అన్నారు. 2 జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉందని, ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే ఇంకొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. హెచ్సియు విషయంలో ప్రభుత్వం న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ లాంటి వాళ్లు జింకలను చంపితే జైలుకు వెళ్లారని, మరి ఇక్కడ జింకలను చంపిన వారిపై కేసులు పెట్టరా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A6గా ఉన్న శ్రవణ్ రావు ఈరోజు మరోసారి విచారణకు హాజరయ్యారు. విచారణలో శ్రవణ్ రావు వినియోగించిన 2 ఫోన్లు కీలకం కానున్నాయి. ఇప్పటికే శ్రవణ్ రావు 2 సార్లు విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా గత ఎన్నికల సందర్భంగా శ్రవణ్ రావు వాడిన ఫోన్లను స్వాధీనం చేయాలని సిట్ నోటీసులు జారీ చేసింది. ఇక దీంతో రెండోసారి సిట్ విచారణకు హాజరైన శ్రవణ్ రావు ఓ పాత తుప్పుపట్టిన ఫోన్ ఇచ్చారు. ఆ తుప్పుపట్టిన ఫోన్ను చూసిన విచారణ అధికారులు విస్మయానికి గురయ్యారు. సుప్రీంకోర్టు స్పష్టంగా సిట్ విచారణకు సంపూర్ణంగా సహకరించాలని ఆదేశించినా శ్రవణ్ రావు సహకరించకపోవడం వారిని అసంతృప్తికి గురిచేసింది. దీనితో ఈరోజు మరోసారి విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఆయన సిట్ ఎదుట హాజరయ్యారు.
తెలంగాణలోని ములుగు జిల్లాకు సంచలన వార్నింగ్ ఇచ్చారు మావోయిస్టులు. ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం కర్రీగుట్ట చుట్టూ బాంబులు పెట్టామంటూ సంచలన లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. మావోయిస్టుల లేఖతో ములుగు జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. కర్రీగుట్ట చుట్టూ బాంబులు పెట్టాం, ఎవరూ రావద్దు అంటూ హెచ్చరించారు. వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ శాంత పేరుతో లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. ఆపరేషన్ కగారు దాడి నుంచి రక్షణ కోసమే కర్రీగుట్టపై బాంబులు అమర్చామని లేఖలో పేర్కొన్నారు. వేట కోసం, షికారు కోసం కర్రీగుట్ట దగ్గరకు వచ్చి ప్రాణాలు కోల్పోవద్దని మావోయిస్టులు హెచ్చరించారు. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రాకపోకల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. గత ఆర్థిక సంవత్సరం 15.20% వృద్ధి సాధించి దేశంలోని అగ్రశ్రేణి విమానాశ్రయాల కంటే ఎగువన నిలిచిన రికార్డు సృష్టించింది. విమానాశ్రయం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2.13 కోట్ల మంది ప్రయాణించారు. రద్దీ ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది ప్రయాణికుల సంఖ్య 3 కోట్లు దాటే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో చివరి 3 నెలలు జనవరి నుంచి మార్చి వరకు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకల్లోనూ అరుదైన ఘనతను సాధించింది. ఇక్కడ నుంచి నెలకు ప్రయాణించే వారి సంఖ్య గరిష్టంగా 20 లక్షలే కాగా ఈ 3 నెలల్లో ఏకంగా 74 లక్షల మంది రాకపోకలు సాగించడం విశేషం. ఈ విషయంలో హైదరాబాద్ జనాభాలో ముందున్న మెట్రో నగరాలు చెన్నై, కోల్కతాలను దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. అకాల వర్షాలతో పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. మళ్లీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఇక హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాలలో రాబోయే 2 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఐఎండీ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ 3 జిల్లాల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఈ వర్షాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశాలు ఉండనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే చిరుజల్లులు కురియగా వాతావరణం చల్లబడింది. ఉద్యోగస్తులు, నగరవాసులు సమయానుకూలంగా ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని, తద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశం కానుంది. ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఏప్రిల్ 5న జరిగిన మంత్రివర్గ సమావేశంలో వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2వ దశకు ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమంతో సరిహద్దు గ్రామాల్లో వసతులు మెరుగుపడతాయని పేర్కొన్నారు. తాజాగా జరిగే భేటీలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు కేంద్ర పెద్దల ద్వారా తెలుస్తుంది. దీనిపై కూడా చర్చించే అవకాశం ఉంది. వక్ఫ్ సవరణ చట్టం 2025 మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. గత వారం పార్లమెంటు వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రోజు నుంచి అమలులోకి వచ్చినట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. సవరించిన చట్టంలోని వివాదాస్పద నిబంధనలలో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డులలో 2 ముస్లిమేతర సభ్యులను తప్పనిసరిగా నియమించాలి. కనీసం 5 ఏళ్లు ఇస్లాంని ఆచరించిన వ్యక్తులు మాత్రమే వక్ఫ్కి ఆస్తులు విరాళంగా ప్రకటించే నిబంధనలు పొందుపరిచారు. ఒక ఆస్తిపై వివాదం ఏర్పడితే అది వక్ఫ్ ప్రాపర్టీ అవునా కాదా అనేది ప్రభుత్వాధికారి నిర్ణయిస్తారు.
ఇదిలా ఉంటే వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 15 పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్, ఎంఐఎం, ఆర్జేడీ, ఆప్, డిఎంకే పార్టీల నేతలు ఈ పిటిషన్లను దాఖలు చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు ఈ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకునేదాకా నిరసన చేపడతామని ముస్లిం లా బోర్డు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏప్రిల్ 16న దీనిపై విచారణ చేపట్టబోతుంది. అయితే ప్రభుత్వం సుప్రీంకోర్టులో క్యావియట్ పిటిషన్ దాఖలు చేసింది. దీంట్లో తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయరాదని పేర్కొంది. చైనా దిగుమతులపై అదనంగా 50% సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై చైనా తీవ్రంగా స్పందించింది. అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు పూర్తిగా నిరాధారమైనవని, ఇది రెచ్చగొట్టేలా ఉన్నాయని తెలిపింది. యుఎస్ తన ఇష్టానుసారం నడుచుకోవాలని పట్టుబడితే తమ దేశ ప్రయోజనాల కోసం చివరి వరకు పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా వస్తువులపై టారిఫ్స్ పెంచుతామని ట్రంప్ తెలిపారు. దీంతో అమెరికా బ్లాక్ మెయిలింగ్ ప్రవర్తన మరోసారి బయటపడింది. దీనిని చైనా ఎప్పటికీ అంగీకరించబోదు. పరస్పర సుంకాలను బదులుగానే అమెరికా వస్తువులపై 34% సుంకాలు విధించాం. అమెరికా తన తీరును ఇలాగే కొనసాగిస్తే చివరి వరకు పోరాడతామని పేర్కొంది. ట్రంప్ టారిఫ్ దెబ్బతో గత కొన్ని రోజులుగా కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు ఇవాళ పుంజుకున్నాయి. సుంకాల విషయంలో ప్రపంచ దేశాలతో చర్చలకు సిద్ధమని అమెరికా సంకేతాలు ఇవ్వడంతో ఆసియాతో పాటు మన మార్కెట్లు కూడా రాణించాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ ఓ దశలో 1600 పాయింట్లకు పైగా రాణించగా నిఫ్టీ కూడా 22,600 ఎగువకు చేరింది. ఆఖర్లో అమ్మకాల కారణంగా లాభాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఈసారి ఆర్బీఐ నుంచి మరో 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్ల కోత ఉండొచ్చన్న అంచనాలు కూడా మార్కెట్లు పుంజుకోవడానికి కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టారిఫ్లపై చర్చించేందుకు కొన్ని దేశాలు ముందుకొచ్చాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. ట్రంప్ కూడా కాస్త వెనక్కి తగ్గుతారనే అంచనాలు వెలువడ్డాయి. దీంతో వాణిజ్య యుద్ధ ఆందోళనలు తగ్గుతాయనే సంకేతాలు సూచీల సెంటిమెంట్ను బలపరిచాయి. చైనా, వియత్నాం తదితర దేశాలతో పోల్చితే ట్రంప్ సుంకాల వల్ల కలిగే నష్టం మన దేశానికి తక్కువనే అంచనాలు మదుపర్ల ఆందోళనలకు కాస్త ఊరటనిచ్చాయి. అటు ముడి చమురు ధర తగ్గుముఖం పట్టడం కూడా మార్కెట్ల ర్యాలీకి ఓ కారణంగా మారింది.